మార్నింగ్ 2:30కి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఒక దొంగ పడ్డాడు బ్రో. సైఫ్ అలీ ఖాన్ అంటే మన జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసిన దేవరాల విలన్. ఆయన ఒక బాలీవుడ్ హీరో. ఆయన ముంబైలో సెలబ్రిటీస్ ఉండే బాంద్రాలో ఉంటాడు. అయితే ఈరోజు మార్నింగ్ సైఫ్ ఇంట్లో దొంగతనం జరుగుతుంటే ఆయన దాన్ని ఆపాలని చూశాడు. దాంతో దొంగ నైఫ్తో సైఫ్ అలీ ఖాన్ని 6 టైమ్స్ పొడిచాడు. అందులో 2 పెద్ద గాయాలు అయినాయి. ఆయన వీపుకి కూడా చాలా పెద్ద గాయమైందని చెప్పి అంటున్నారు. తన 2 కొడుకుల్ని, తన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలని చూస్తుంటే దొంగ వెనక నుంచి పొడిచినట్టు ఉన్నాడు. ఆయన్ని వెంటనే లీలావతి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ప్రజెంట్ ఆయనకి సర్జరీ జరుగుతుంది. పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్ ఇది ఫస్ట్ టైం కాదు. లాస్ట్ టైం సల్మాన్ ఖాన్ ఇంటి మీద విజయ్ అనే టీం కాల్పులు కూడా జరిపారు. అసలు సెలబ్రిటీస్ ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడమే చాలా దారుణం అని చెప్పాలి. మన ఇంట్లో అంటే ఏమనుకోవచ్చు, కానీ సెలబ్రిటీస్ కూడా సెక్యూరిటీ లేకుండా పోయింది. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి గారు అందరూ సైఫ్ అలీ ఖాన్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. తన ఫ్యామిలీ కోసం అంత కష్టపడి దొంగకి ఎదురెళ్ళి మరి 6 గాయాలతో పోరాటం చేయడం అయితే చాలా గ్రేట్ విషయం అని చెప్పాలి భయ్య. కాకుంటే ఎంతమంది వాళ్ళ ఇంట్లోకి చొరబడ్డారు అండ్ ఒకరైనా ఇద్దరైనా అనేది ఇంకా మనకు తెలియాల్సిన విషయం. పోలీసులు కూడా దానికోసమే చూస్తున్నారు. ముంబైలో పోలీసులు మాత్రం దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 7 టీమ్స్గా విడిపోయి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీన్ని చాలా సీరియస్గా ఉంది. ఈ టైంలో ఆ ఇంట్లో ఉన్న హౌస్ కీపర్ మీద కూడా అటాక్ జరిగిందని టాక్ నడుస్తుంది. కాకపోతే ఫుల్ డీటెయిల్స్ ఇంకా ఏం బయటికి రాలేదు. ఇది భయ్య మ్యాటర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.